చెప్పు. డబ్బు తీసుకెళ్లారు కదా, క్షేమంగా వెళ్ళారో లేదో అని. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలో 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు ఆ డీడీ ఫామ్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి? ఇంకా ఎక్కడ నా సూట్ కేసేది, నా సూట్ కేసేదండి. అయ్యో నా సూట్ కేసు ఏమండి, నా సూట్ కేసు సార్, నా సూట్ కేసు ఏమండి, నా సూట్ కేసు చూసారా? అయ్యో నా సూట్ కేసేదండి. నా సూట్ కేసు ఎవరన్నా చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తారమ్మా తల్లి. నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకు వెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడితే నీకెందుకు, పొంగు పడితే నీకెందుకు? తెలుసుదా ఏమే సుక్కు, ఎక్కడున్నావే? సుక్కు ఏంటండి? కొత్త సామాన్లన్నీ తట్టేసాయి. ఎందుకు? ఎందుకంటే 25 లక్షలు బాగుంటారే. 25 లక్షలు తప్పేస్తారే. అది వచ్చేసారు. వెళ్ళు నన్ను అడిగితే లేదని చెప్పు. నువ్వు వెళ్ళి కలిసి కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? ఉందో లేదు. అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్ గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బై టీ తాగుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు పట్టుకుని పరిగెడతాను సార్. హనుమాన్ వచ్చి పట్టుకున్నాను సార్. చూస్తే మీ పేరు అడ్రస్ రాస్తుంది సార్. వెంటనే తీసుకోవాలి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్. అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్. పట్టిన అమౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కర్ పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి. బాబు పెట్టు. 10 లక్షలు. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు. ఆల్మోస్ట్ అంతే సార్. మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా? మరి కూడా ఎందుకు వచ్చావు అబ్బాయి? ఈ ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పాలిటర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వేళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెయిల్ అవ్వా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డానల్ మూర్తి నేనే. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. ఊరుకరా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగా ఉన్నారు సార్. చూడ అక్కడ పెట్టు, వెళ్ళిపో. అరే సార్, మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్. ఒకడు పెద్దినాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారా? అంటే ఏలుముద్రగాడు అనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్. పాపిస్తాడు సొమ్ము కొట్టేయడం పాపం ఎలా